పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శీర్షిక అంతట్లో కూడా పరమగీతములు అనే గ్రంథములో నుండి అనేకమైన విషయాలను మనము నేరుస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికముగా మనల్ని బలపరుస్తూ, మన పరమవరుడైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు వధువు సంఘముగా మనందరము కూడా సిద్ధపరచబడి ఆయన ఎదుట నిలబడాలని ఈ గ్రంథము ప్రాముఖ్యంగా హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇది సొలొమోను షూలమితి మధ్యలో మాత్రమే కాదు, కానీ వరుడైన యేసుక్రీస్తు వధువైన సంఘము మధ్య జరుగుతున్నటువంటి ప్రేమ వృత్తాంతము. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, వాక్యము చేత ఏ రీతిగా ఉదక స్నానము చేస్తున్నాడు, ప్రేమించిన ఆ సంఘము కొరకే ఎంతటికైనా సిద్ధపడ్డట్లుగా, ప్రాణానికి సిద్ధపడ్డట్లుగా మనము గ్రహిస్తున్నాం. అందుకని పరమగీతముల గ్రంథంలో ప్రేమ మరణమంత బలమైనది అని రాయబడింది ప్రియులారా. కనుక ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి విషయం అదేంటంటే ఆత్మఫలములు ఫలించుట. అదేంటి? పరమగీతముల గ్రంథంలో ఆత్మఫలములు ఫలించటము సాధ్యమవుతుందా అంటే అక్షరాల సాధ్యమవుతుంది. అదే అంశాన్ని మనము నేర్చుకునబోతున్నాం. కనుక రండి, దేవుని వాక్యం విందాం, ఆత్మీయంగా బలపడదాం. ఈ యొక్క పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనమును ధ్యానము చేసుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. షూలమితి మాట్లాడుతున్నటువంటి మాట, ఉత్తర వాయువు దక్షిణ వాయువు రండి, నా ఉద్యానవనము మీద విసరండి అని మాట్లాడుతున్నది. అవును ప్రియులారా, ఉద్యానవనం మీద ఈ యొక్క గాలి విసిరితే ఎంత ప్రమాదమో తెలిసిన. మనము సాధారణంగా వర్షాకాలం కంటే ముందు, అలాగనే వేసవి కాలంలో కూడా చూస్తాం, కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా గాలి తుఫాను వచ్చి పంటంతటిని నాశనము చేస్తుంది. సర్వసాధారణంగా వేసవి కాలంలో మామిడి పండ్లన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి, ఇతర పంటలు నష్టపోతూ ఉంటాయి, రైతులకు ఎంతో నష్టము కలుగుతూ ఉంటుంది. మనము చూస్తాం ప్రియులారా. అలాగ బలమైన గాలి విసిరితే ఏంటి పరిస్థితి? కానీ షూలమితి అంటుంది, ఉత్తర వాయువు దక్షిణ వాయువు రండి, నా ఉద్యానవనము మీద విసరండి. అప్పుడు ఏం జరుగుతుంది? దాని పరిమళములు వ్యాపింపచేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములతోడు భుజించునుగాక. అంటే అలాగ గాలి విసిరినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ ఉద్యానవనములో ఉన్నటువంటి ఫలాలు అతడు భుజిస్తాడు. దాని యొక్క పరిమళముల వాసన అతడు ఆఘ్రానిస్తాడు. ఎంత మధురమైనటువంటి మాట, లోతైన అంశము ఇందులో ఉందో గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. షూలమితి ప్రార్థించినట్లుగానే మనము కూడా నా జీవితంలో బలమైన గాలి వీయాలి, ఉత్తర వాయువు దక్షిణ వాయువు వేంచేయుడి, ఏతించుడి, నా పరిమళముల వాసన, నా పరిమళములు విసరునట్లుగా, వెదజల్లునట్లుగా, ఇదిగో నా ప్రియుడు వచ్చి నా ఆత్మఫలముల పంట తినునట్లుగా వేంచేయుడి, రండి అని పిలవగలిగే ఆ యొక్క బలము, శక్తి, ధైర్యము మనలో ఉన్నదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇది కార్యరూపకముగా ఎక్కడ జరిగిందని మనం గమనిస్తే యోబు గ్రంథంలో మనము చూస్తాం ప్రియులారా. యోబు గ్రంథంలో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనము గమనిస్తాం. ఏమిటి అవి అంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే, యోబు జీవితంలో ఈ బలమైనటువంటి గాలి వీచినప్పుడు ఏం జరిగిందో మనము చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం.
దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన వచ్చెదరు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన యోబు జీవితంలో ఓ భయంకరమైనటువంటి సంఘటన వచ్చింది ప్రియులారా. కానీ ఆయన ఏడవలేదు. బలమైనటువంటి ఘనం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన జీవితంలో కలిగినప్పుడు ఆయన ఏడవలేదండి. కారణం ఏంటి? ఒకసారి మళ్ళీ మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా గారు, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని అతడు ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఇక్కడ ఈ వృత్తాంతానికి యోబు వృత్తాంతానికి ఏంటి తేడా ఉన్నదో ఒకసారి మనము గమనించుదాం ప్రియులారా. నా ఉద్యానవనము మీద విసురుడి అంటే మనమే ఆయన ఉద్యానవనం అనే విషయం గ్రహించాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఉద్యానవనము ఎవరు? మనమే. ఇంతకుముందు పాఠ్యాంశములలో మనము నేర్చుకున్నాము, ద్రాక్ష తోట అంటే మనమే, వనము అంటే మనమే. అయితే ఆనాడు మనం చూసాము, ద్రాక్ష తోటను కావలి కాయాలి, సంరక్షించాలి, మనమే ఆయన ద్రాక్ష తోట. ఇక్కడ మనమే ఆయన ఉద్యానవనము. ఆ గాలి మన మీద విసిరితే పరిస్థితి ఏంటి? ఆయన ఉద్యానవనము, సత్తువ భూమి గల కొండ మీద దేవునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. మరి యోబు జీవితంలో ఏం జరిగింది? యోబు జీవితంలో మనము చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట యోబు మాట్లాడతారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు మాట్లాడుతున్నాడు ప్రియులారా. యోబు జీవితంలో ఉత్తర వాయువు, దక్షిణ వాయువు, భయంకరమైన సుడిగాలి, భయంకరమైన తుఫాను గాలి ఆయన జీవితంలోనికి వచ్చింది. ఉద్యానవనము, మన జీవితమే ఉద్యానవనము. ఆయన జీవితంలోనికి ఉద్యానవనం అని పిలువబడుతున్న ఆయన జీవితంలోనికి ఈ బలమైన గాలి వచ్చినప్పుడు ఆయన ఆత్మ ఫలములను ఆ ప్రియునికి అందిస్తూ ఉన్నాడు. సాతానుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఇదిగో భూమి మీద నువ్వు యోబుకు సమృద్ధిగా ఇచ్చావు కాబట్టి నీ నామాన్ని గణపరుస్తున్నాడు, ఒక్కసారి మొత్తి చూడు, ఆయన నీ నామాన్ని దూషిస్తాడు. ఈ రకంగా సాతానుడికి దేవునికి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ సంభాషణలో సాతానుడు తీసుకున్న నిర్ణయం, ఒక్కసారి నేను మొత్తుతాను, అప్పుడు దేవుడు అంటాడు కదా, ఆయన ప్రాణమును మాత్రము నువ్వు ముట్టకూడదు అని. ఆ రీతిగా జరిగినటువంటి సంఘటనలో యోబు గారి మీదకి బలమైన గాలి వీచింది. యోబు జీవితంలోనికే ఆ గాలి వచ్చేసింది. ఆ గాలిని బట్టి తన కుమారులు కుమార్తెలు సంపాదన సర్వస్వము కోల్పోయాడు ప్రియులారా. ఆ గాలిని బట్టి సమస్తము ఊడ్చుకుపోయింది. కానీ తన జీవితంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఫలములు, ఉద్యానవనం అని పిలువబడుతున్న తన జీవితంలో ఉన్న ఆత్మ ఫలములు ఆ ప్రియుని కొరకు అలాగనే శ్రేష్టముగా దాచిపెట్టుకున్నాడు. అవి ఆయన భుజించాడు. ఆయన అన్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని. షూలమితి కూడా అలాగనే అంటుంది, మీరు వీచి నా మీదికి రండి, నా ఉద్యానవనం మీదికి రండి, అయితే పరిమళముల వాసన, పరిమళములు వెదజల్లుతాయి. నా ప్రియుని కొరకు సిద్ధపరచబడిన ఆత్మఫలాలు, అతడు ఆ యొక్క ఫలాలను భుజిస్తాడు. షూలమితికున్న ఆ గుండె ధైర్యం మనందరికీ ఉండాలి. షూలమితి మాట్లాడినట్టుగా నీవు నేను మాట్లాడగలగాలి. అదే పరమగీతముల గ్రంథము నుంచి 2వ రాకడ సమీపములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక. నీ వనములో గాలి వీచినప్పుడు ఏ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? ఎలాంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ప్రియులారా, మన ఉద్యానవనంలో గాలి వీచినప్పుడు పంట చేతికి రాకుండా నష్టపోయిన వారిగా ఉంటున్నామా? మన ఉద్యానవనంలో గాలి వీచినప్పుడు ఆ పంట, ఆ యొక్క ఫలములన్నీ జాగ్రత్తగా ఉండి ప్రియుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రములు. ఇశ్రాయేలు వనం, ఇశ్రాయేలీల సైన్యములన్నీ కూడా, వంశములన్నీ కూడా యెహోవా దేవుని యొక్క ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము. దేవుడు మన మీదికి శత్రువులను రేపి మన ద్వారా వారిని అణచివేస్తాడు.
ఈ ఉత్తర దక్షిణ వాయువులు విసిరినప్పుడు తోటలోని పుష్పముల యొక్క పరిమళములు వ్యాపిస్తాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు మన శత్రువులను మన మీదకి లేపి మన ద్వారా వారిని అణచివేస్తాడు, కార్యములను జరిగిస్తాడు, మన ద్వారా సాక్ష్యములను పుట్టిస్తాడు. ప్రియులారా గమనించాలి, మన ద్వారా వారిని అణిచివేస్తాడు ఆయన. వారిని అణిచివేయటానికి గాలి తుఫానులు రేపబడతాయి. ఎలాగా? శత్రువులు మన మీదకి వస్తారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, కష్టములు, శ్రమలు, హింసలు, ఉపద్రవములు వచ్చినప్పుడు మనలో ఉన్న ఆత్మఫలముల యొక్క లోతు ఎంతో మనకు ఎదుటి వ్యక్తులకు కూడా అర్థమైపోతుంది. ఆమేన్. చూసారా, మన ఆత్మీయ జీవితంలో, ఉద్యానవనం అని పిలువబడుతున్న మన ఆత్మీయ జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు వచ్చినప్పుడు అవి మన యొక్క పరిమళములను వెదజల్లుతాయి. మనమే కాదు, ఎదుటి వ్యక్తి కూడా దాన్ని గ్రహించగలుగుతాడు. వాక్యములో సెలవిచ్చిన రీతిగా మన సహనమును మనము సకల జనులకు తెలియజేయనివ్వాలి. వాక్యం అంటుంది కదా, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. నువ్వు సహనము కలిగి ఉన్నావా? అంతము వరకు సహించువాడే ధన్యుడు అని లేఖనంలో రాయబడింది. అయితే నువ్వు ఆ ధన్యత కలిగి ఉన్నావా? సహనము కలిగి ఉన్నావా? మనం ఇంతకుముందు అంశంలో నేర్చుకున్నాం, సమాధానకర్తలుగా మనం ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి మనం సమాధాన పరుస్తున్న వారిగా మనం ఉన్నామా? లేదా సమస్యలను పుట్టించే వారిగా, కల్మషములు, భేదాలు, ఆటంకాలు కలగజేసే వారిగా మనం ఉన్నామా? మన నోటి మాటలు అలాగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియ సంగమా. మన జీవితంలో కష్టాలు, సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, నిందలు, శోధనలు వచ్చినప్పుడు మన భక్తి జీవితాన్ని బట్టి పరిమళములను మనము వెదజల్లాలి. చూడండి, యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. యోబు భార్య వచ్చి ఇంకనూ నీ యథార్థత వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పినప్పుడు యోబు అంటాడు కదా, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు, నీ నోటిని స్వాధీనములో పెట్టుకో. అవును ప్రియులారా, ఇంతకుముందు పరమగీతముల గ్రంథంలో నుంచి కొన్ని అధ్యాయాలు మనం నేర్చుకున్నప్పుడు, మన నోటిని మనము స్వాధీనపరచుకున్నప్పుడు షూలమ్మితి వలె మనము కూడా పరిపూర్ణత చెందుతాం. అవును కదండి, షూలమ్మితి పరిపూర్ణత చెందింది. మనము కూడా పరిపూర్ణత చెందాలి అంటే నోటిని స్వాధీనపరచుకోవాలి. యోబు భార్య నోటిని స్వాధీనపరచుకోకుండా పరిపూర్ణతను పోగొట్టుకున్నది, సంపూర్ణతను పోగొట్టుకున్నది. కానీ యోబు నోటిని కాపాడుకొని పరిపూర్ణత పొందుకున్నాడు, సంపూర్ణత పొందుకున్నాడు. అది దేవుని చిత్తం. పరమగీతముల గ్రంథం ఆ మాటని మనకు సెలవిస్తుంది. ప్రియులారా, గ్రహిస్తున్నారా? ఈరోజు మనకు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించకుండా మన ఆధ్యాత్మిక పరిమళములను మనము వెదజల్లాలి. అవి అనేకులు చూసి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. మన సహనాన్ని కూడా మనము ఇతరులకు తెలియచేయాలి. తద్వారా మనము దేవుని నామాన్ని ఘనపరచడమే కాదు, కానీ మన జీవితంలో నుండి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. అందుకే శక్తి చేత, బలము చేత కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని మనము దైవవాక్యమును మనం అర్థం చేసుకుంటున్నట్లుగా ప్రతి చోట మనము సాక్షులుగా ఉండాలి. మనలో నుండి దేవుని యొక్క లక్షణములు ఇతరులకు మనము ప్రజ్వలింప చేయగలగాలి. షూలమ్మితి ఆ శోధనలను, కష్టాలను, బాధలను సహించింది, ఓర్చుకున్నది. తన ఉద్యానవనం అంటే తన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ జీవితంలో ఉండే ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి ఆమె ఏం చేసిందంటే ఆ పరిమళములను వెదజల్లుతూ ఉన్నది. ఆ పరిమళములు వెదజల్లుతూ ఉన్నప్పుడు ప్రియుడు ఆ యొక్క ఆత్మఫలాలను భుజిస్తున్నాడు. కనుక ప్రియ సంగమా, ఈ పరిమళములను వెదజల్లుతున్నప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. చూసారండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. చూసారండి, మనము సహించాలి. అందుకే అంతము వరకు సహించిన వాడే ధన్యుడని రాయబడింది. ప్రియ సంగమా, నువ్వు సహనము కలిగి ఉన్నావా? నీ సహనాన్ని సకల జనులకు తెలియచేస్తున్నావా?
ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, భక్తిని విడిచిపెడుతున్నారు, ప్రార్థనను ప్రక్కన పెడుతున్నారు, నిర్లక్ష్యము చేస్తున్నారు, వాక్యాలను కూడా పట్టించుకోవటం లేదు. ఇది నీకు నాకు ప్రమాదము. అప్పుడే కదా మన పరిమళములను మనము వెదజల్లాలి, అప్పుడే కదా మన యొక్క ఆత్మ ఫలాలను మనము చూపించాలి. కానీ క్రైస్తవ సంఘం ఇది మర్చిపోయి ఎన్నో రోజులు అవుతుందని ఈరోజు పరమగీతముల గ్రంథములలో నుంచి ఇన్ని అద్భుతమైనటువంటి మాటలు కడవరి కాలములో జీవిస్తున్నటువంటి సంఘానికి దేవుడు పంపిస్తున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఉద్యానవనం అనే నీ జీవితంలో ఈ గాలి వీచినప్పుడు ఇలాంటి పరిమళములు నువ్వు ఎదజల్లగలవా? నీ ప్రియుడైన యేసు కొరకు ఆ ఆత్మఫలాలు సిద్ధపరిచినటువంటి నీవు పోగొట్టుకోకుండా తిరిగి ఆయనకి ఇవ్వటానికి సంసిద్ధముగా ఉన్నావా? అయితే మనము సహించిన వారమైతే మనం ఆయనతో కూడా వెళ్తాం. లేకపోతే ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. మనం ఒకవేళ ఆయనని యేసయ్య ఎవరో నాకు తెలియదు, ఆ రోజు నన్ను ఆశీర్వదించాడు, నేను మారు మనసు పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను, కానీ తర్వాత నేను భక్తిగా ఉన్నప్పుడు ఆయన నాకొచ్చిన కష్టాన్ని బట్టి నన్ను ఎరగలేదు కాబట్టి, నా ప్రార్థన వినలేదు కాబట్టి నేను వెళ్ళిపోయాను, ఆ దేవుడితో నాకు సంబంధం లేదు, ఆయనతో నాకు సంబంధం లేదు అని ఆయన వైపు పరిగెత్తవలసినటువంటి నీవు, ఆయన చేత ఆకర్షించబడిన నీవు లోకము వైపు పరిగెత్తుతున్నావేమో, లోకాన్ని బట్టి ఆకర్షించబడ్డావేమో. నువ్వు ఆయనను ఎరగను అంటే ఆయన కూడా నేను ఎరగను అంటాడు. 10 మంది కన్యకల విషయంలో ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో చూడండి. ఆ బుద్ధి లేని వారు మరి కొట్లోకి వెళ్ళి ఆ నూనెని తీసుకుని వచ్చేలోపు ప్రమాదం జరిగిపోయింది. ఈలోపు వాళ్ళు తలుపు తడుతూ అడుగుతున్నారు, ప్రభువా మాకు తలుపు తీయంటే మీరు ఎవరో నేను ఎరగను అన్నాడు. ప్రియులారా, మరి అంత భక్తి చేసినప్పటికీ కూడా మీరు ఎవరో నేను ఎరగను అంటున్నాడు. మన జీవితంలో ఇంకెంతటి ప్రమాదం ఉండబోతుందో ఒకసారి మనము ఆలోచించాలి. మన యుద్ధోపకరణములు భూ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అవన్నీ కూడా దేవుడు సెలవిస్తున్నాడు, మనం వాటిని జయించాలి. ప్రతి బలహీనతను మనము జయించాలి, ప్రతి శోధనను మనము జయించాలి, వాటిని దాటుకుంటూ ముందుకు రావాలి. కానీ వాటిని బట్టి మనము బలహీన పడకూడదు, విడిచిపెట్టబడకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది. ప్రియులారా, మనం గ్రహించినట్లయితే ఎండాకాలంలో చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ప్రియులారా, అలాగనే ఆ వడదెబ్బకు గురైపోయి ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటారు, బలహీనమైన వారు ఉంటారు, అది తట్టుకోక బయటికి రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగనే ఆ ఎండ తీవ్రతను బట్టి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉంటాయి. ప్రియులారా, మరి మన జీవితంలో వడగాల్పులు, మన జీవితంలో తుఫానులు, మన జీవితంలో ఈ గాలులు వీస్తే బీభత్స్వాన్ని సృష్టిస్తే మన పరిస్థితి ఏంటి? ఈ 2 పరిస్థితుల్లో పిచ్చుకలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే పిచ్చుకలకు బలిపీఠమునొద్దని నివాసము కనుక మనము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని వాక్యం సెలవిస్తుంది. ఇంతటి ఎండ తీవ్ర ఉన్నప్పటికీ, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ప్రియులారా, పిచ్చుకలు ఎంత సంరక్షణగా ఉంటాయి, ఎంత కాపాడబడతాయి. మరి అలాంటప్పుడు ఆయన అంటాడు కదా, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమని. ఆయన మనల్ని కాపాడడా? నీకు వచ్చిన శోధనను బట్టి నిన్ను తప్పించడా? ఆ శోధనలో నుండి నిన్ను రక్షించడా? ఆ శోధనను జయించే శక్తి నీకు ఇవ్వడా? రెట్టింపు ఆశీర్వాదాలు నీకు దయచేయడా? కాబట్టి శోధనలను బట్టి నువ్వు సంరక్షించబడాలి, శోధనలను బట్టి నువ్వు జయించాలి, సువర్ణముగా మార్చబడాలి. అంతేకాని శోధనను తట్టుకోలేక పారిపోవడం అనేది మరి క్రైస్తవునికి ఉండవలసిన అలవాటు కాదు. ప్రియులారా, మనలో ఫలించేది ఆత్మఫలమైతే మనలో నుండి పరిమళములు వ్యాపిస్తాయి. ఆత్మఫలము మనలో లేకపోతే పరిమళములు వ్యాపింపవు, కానీ దుర్వాసన మనలో నుంచి వస్తుంది. ఏమిటి ఆ దుర్వాసన అంటే? కోపము, క్రోధము, రౌద్రము, పగ, పంతము, కక్షలు, కలహాలు, భేదాలు, మత్తతులు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పరిమళములు వ్యాపించటం అంటే మనము సహనాన్ని వ్యక్తపరుస్తాం, సహనము కలిగి ఉంటాం, యోబు వలె దేవునికి మహిమకరంగా మాట్లాడతాం. కానీ ఒకవేళ పరిమళం వ్యాపించకపోయినట్లయితే మనలో నుంచి దుర్వాసన. ఏంటి ఆ దుర్వాసన అంటే? ఇదిగో దేవునికి అయాసకరమైన కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, పంతం ఉంటుంది, కక్షలు ఉంటాయి, కలహాలు ఉంటాయి,
భేదాలు ఉంటాయి, దేవునికి ఆయాసకరంగా మాట్లాడతాం. దేవుడు ఉన్నాడా? చూడండి, యోబు జీవితంలో నుంచి పరిమళములు వ్యాపిస్తున్నాయి, కానీ యోబు భార్య జీవితంలో నుంచి మాత్రము పరిమళములు వ్యాపించట్లేదు ప్రియులారా. షూలమితి అంటుంది, నీ యొక్క గాలి వీచినప్పటికీ, నా ఉద్యానం పైన విసిరినప్పటికీ నేను పరిమళములను వ్యాపిస్తాను. నా ఆత్మఫలాలు నా ప్రియుడు భుజిస్తాడు. ఆయన కొరకు సిద్ధపరచబడుతున్న సంగమా, ఆయన కొరకు అలంకరింపబడుతున్న సంగమా, ఎలా ఉన్నావు? ఏ ఫలాలు ఫలిస్తున్నావు? ఏ పరిమళములను వ్యాపింపజేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనము. దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా? చూసారండి, దక్షిణ గాలి వీచినప్పుడు వేయునప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? చూసారా ప్రియులారా, ఈ వాక్యంలో మనం గమనిస్తే దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క కష్టము, దేవుని యొక్క బాధల ముందు మన బాధ ఎంతండి? ఆయన శిలువ మరణానికే సిద్ధపడ్డాడు. ఆయన మరణం అవ్వకంటే ముందు అది గ్రహించిన ఆయన ఏకాంతముగా ప్రార్థన చేస్తూ, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ అంటాడు కదా, తండ్రి నీకు ఇష్టమైతే గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా అని ప్రార్థించినటువంటి మన యేసయ్య ప్రభు మనలోకి వచ్చి యుక్త వయసును బట్టి మన జీవితంలో అనుమతించే కార్యాలు మనం ఒకసారి గ్రహించాలి ప్రియులారా. చూడండి, ఆ యవ్వన వయసులో మన కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు ఆయన. మనకు అంతకంటే భయంకరమైన కష్టాలు రావట్లేదు, కానీ వచ్చిన కష్టాన్ని బట్టి, శోధనను బట్టి, బాధను బట్టి విడిచిపెట్టబడుతున్నామేమో. దక్షిణపు గాలి మన వస్త్రాలని వెచ్చబడినట్లు చేసేంత ఉబ్బను కలిగిస్తాయని యోబు గారు రాస్తున్నారు. ఆయన అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అంటున్నాడు యోబు గారు. ఆయన చూశారండి, తన భక్తి జీవితాన్ని కాపాడుకొని ఆత్మ పరిమళ వాసనలను వెదజల్లుతున్నాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగనే ఉండాలి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 28వ వచనమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బూడిద వేసి చూచి 20 బారలు లోతని తెలుసుకొనిరి. ఇంకొను కొంత దూరము వెళ్ళిన తర్వాత మరియు మరలా బూడిద వేసి చూచి 15 బారలు లోతని తెలుసుకొనిరి. చూసారా ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దక్షిణపు గాలి విసురచుట చేత పౌలు ప్రయాణం కూడా మార్పు చెందవలసి వచ్చింది. ఆ మార్పులోనే వీళ్ళు కొన్నిసార్లు దేవునికి దగ్గరగా రావటం మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, గాలి వీచినప్పుడు మన జీవితాలను మనం భద్రము చేసుకోవాలి. గాలి వీచినప్పుడు మన భక్తిని మనము కాపాడుకోవాలి. మన ఆధ్యాత్మిక పరిపక్వతతో మన పరిమళములను మనం వెదజల్లాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దక్షిణ గాలి ఉత్తర గాలి వేచైనప్పుడు ప్రభువా మా మీద వీచినప్పుడు, ఉద్యానవనం అనే మా యొక్క జీవితంలో వీచినప్పుడు మేమందరం కూడా నమ్మకముగా మీ కొరకు ఫలించినట్లు, మీ కొరకు నిలబడినట్లు, మా భక్తి జీవితము మీకు అంగీకారముగా ఉండినట్లుగా, మా ఫలములు మీరు భుజించినట్లుగా ఉండటానికి సహాయము చేయమని, శోధనలను, బాధలను, కష్టాలను, శ్రమలను సహించి మీ కొరకు నిలబడడానికి కృప దయచేయమని, విన్న వాక్యమును బట్టి మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.